నమస్కారం. బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, భారతీ శంకరపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు ఉన్నారు. గురుగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో కరుంగలి మాల అని చాలా ఫేమస్ అవుతుంది. అసలు కరుంగలి మాల ధరించినప్పుడు ఎలాంటి ఫలితం ఉంటుంది? అది ధరించినప్పుడు మనం ఏ నియమాలు పాటించాలి? చెప్పుకుంటామ్మా. నేను ఇంత పూర్వం ఒక వీడియోలో మనం వెధవలము, అజ్ఞానము, పనికి మాలిన వాళ్ళమని చెప్పా. మీరు ఎందుకన్నారంటే సమయం వచ్చినప్పుడు చెప్తానన్నట్టు గుర్తు నాకు. అవును, ఇప్పుడు చెప్తానమ్మా. ఓకే. కరుంగలి మాల అనేటువంటిది ఏదైతే ఉందో దాని పేరు కారుకలి. ఏంటమ్మా? కారుకలి. కారుకలి. దానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందమ్మా, ఇవాళది కాదు. మనకేంటంటే ఎవరో ఒక సినిమా హీరోను, ఇలా ఒక సెలబ్రిటీను వేసుకుంటే ఎబ్బో ఇక దాని గురించి మనం చర్చలు చేసేస్తాం, నానా రకాలుగా హంగామా చేస్తాం, ఈ దాని తప్ప ఇంకోటి దిక్కులేదు అంటుంటాం మనం. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది దానికి. ఒక 200-300 సంవత్సరాల క్రితం దేవాలయాలకు వెళ్తే దేవాలయాల్లో ద్వారాలు అనేవి కూడా ఆ కారుకలి అనేటువంటి ఒక చెట్టు మాది. ఆ చెట్టు నుంచి తీసినటువంటి చెక్క ఏదైతే ఉంటుందో దాని నుంచే దర్వాజాలు అవన్నీ తయారు చేసేవారు. పూర్వకాలంలో ఆ దేవాలయంలో నిద్ర చేస్తే ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఉంటారు. ఈ కారుకలి అనేటువంటిది సూర్యనారాయణ స్వామి వారికి చాలా ప్రీతికరమైంది. ఉదయం ఎండ నుంచి మంచి వైబ్రేషన్ మొత్తం తీసేసుకుంటుంది, పాజిటివ్. రాత్రిపూట పడుకున్నప్పుడు గుళ్ళో వాళ్ళందరికీ కూడా ఆ వైబ్రేషన్ అది సోలార్ సిస్టమ్ లాగా అందిస్తుందమ్మా. నల్లగా ఉంటుంది అది బాగా. కాఫీ పొడి కన్నా ఇంకా కాస్త అంటే రెండు కలిసినట్టుగా, ప్యూర్ బ్లాక్ కాఫీ పొడి రెండు కలిస్తే అయితే ఉంటుంది, ఇంచుమించుగా అలా ఉంటుంది. 100 సంవత్సరాల వృక్షం ఉంటుందమ్మా అది. ఆ 100 సంవత్సరాల వృక్షాన్ని తీసి దాని నుంచి వచ్చినటువంటి చెక్కతోటి పూర్వకాలంలో దేవాలయ ద్వారాలు, సింహద్వార ద్వారాలు అవన్నీ కూడా చేసేవారు. ఇప్పుడు నా దగ్గర ఒకటి ఉంది, మీకు చూపిస్తా. నేను నిత్యం ఆడేటువంటిది. దాని వయస్సు 550 సంవత్సరాలు. దాని వయస్సు సగం కొబ్బరి పీచు, సగం కారుకలి వృక్షం, ఆ రెండిట్లు కలిపి తయారు చేశారు పాత్రమ్మ. నేను అభిషేకం చేయడానికి పడుతుంటే ఇంత చెక్క పాత్రలాగా వస్తుంది అది. అంటే ఇవాళది కాదు కాదు, కానీ మనకు ఎవరో ఒక హీరో వేసుకుంటేనో లేదంటే ఎవరో సెలబ్రిటీ ఎవరో వేసుకుంటే మాత్రమే దాని గురించి మనకు తెలుస్తుంది. లేకపోతే అది ఏమిటి, అది ఎక్కడుంది, అది ఎలా ఉంది అనే పరిస్థితి కూడా మనకు తెలియదు. దాన్ని పూర్వకాలంలో ఎక్కువగా ఆడవాళ్ళు ధరించేవారమ్మా. ఆడవాళ్ళు ధరించేవారు. ఎందువల్ల ఆడవాళ్ళు ఎక్కువ ధరించేవారంటే వారికి సౌరశక్తి చాలా అవసరం ఆడవారికి. ఇప్పుడు చాలామందికి అది వేసుకోవాల్సిన అవసరం చాలా ఉందమ్మా. ఇప్పుడున్న వాళ్ళల్లో 100కి 96-97 మంది స్త్రీలకి నెలసరి సరిగ్గా రాదు. వాళ్ళ ఉద్యోగంలో ఉండే ఒత్తిళ్లు కావచ్చు, వగైరా వగైరా. దీనివలన వివాహం అయిన తర్వాత సంతానం కూడా వెంటనే కలగదు. దానికి నానా ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. కరుంగలి మాల అనేటువంటిది గ్రేడ్లు ఉంటాయి. ఇప్పుడు అన్నీ కూడా 30, 40, 50 సంవత్సరాల నుంచి చెట్లు తీసేస్తున్నారు. 100 సంవత్సరాల చెట్టు నుంచి వస్తాయి మావి. ఆ 100 సంవత్సరాల చెట్టు నుంచి వచ్చేటువంటి ఏదైతే పూస తయారీ ఉంటుందో దాన్ని ధరించడం వలన ఏమంటే మెడకి ఇంతవరకు ధరించాలి. ఇక్కడ వరకు వేసేస్తాం మనం. మెడలో 108 పూసలు ఇక్కడ వరకు మనం వేసేస్తాం. మెడలో వేస్తే ఇక్కడ వరకు ఉండాలి మన కంఠం. కంఠం అంటే ఇక్కడ వరకు ఉండాలి. అది ఈ కంఠం అంటే సూర్యుడు వచ్చినప్పుడు కిరణాలు దాని మీద పడాలి. అట్లా మీద నుంచి ఆ శక్తిని మొత్తం లాక్కొని ఆ స్త్రీకి ఎనర్జీని ఇస్తాయి అమ్మా. ఎనర్జీనప్పుడు ఈ నెలసరి వచ్చేటువంటి ఇబ్బందులు సరిగ్గా రాక రకరకాల మెడిసిన్స్ వాడుతూ చాలా ఇబ్బందులు పడేటువంటి ఆడవాళ్ళకు అది ధరించడం వలన కాలక్రమేణా మొత్తం అంతా కూడా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. చాలా కారణాల రీత్యా సంతానం కలగకపోవచ్చేమో. కలగకపోవడానికి మూల కారణం మాత్రం వాళ్ళకి వచ్చేటువంటి ఋతుక్రమం అనేటువంటిది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటిది సమయానుకూలంగా రాకపోవటం. దాన్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా చేసేటువంటి ఒక శక్తి ఆ మాలకు ఉందమ్మా. అందుకనే పూర్వంలో అష్టవర్షాత్ భవేత్ కన్యా పుత్రవత్ పాలితామయ అని చెప్పి 8వ సంవత్సరంలో వివాహం చేసేవారు. అంటే పెద్ద మనిషి కాకముందే వివాహం చేసేసేవారు. వివాహం చేసిన తర్వాత నుంచి ఆ కారుకలి మరం ధరింపజేసేవారమ్మ. అమ్మ పెద్ద మనిషి దగ్గర నుంచి
ఎందుకంటే ఆ సౌరశక్తి వలన లోపల ఉన్నటువంటి వేడి వారికి ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఆ పూస అనేటువంటిది, ఆ రక్త ప్రసరణ అనేటువంటిది ఏ స్థితిలో వెళ్ళాలి అనేటువంటి దానికి ఎప్పటికప్పుడు బ్యాలెన్స్డ్గా చేయడం వలన వాళ్ళకి 6, 7, 8 మంది, 9 మంది, 10 మంది సంతానం కలిగిన వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేవారు. విన్నారా మీరు ఎప్పుడైనా? మా తాతగారికి 8 మంది సంతానం, మా గురువుగారికి అయితే 12 మంది సంతానం. మా గురుగారికి 12 మంది సంతానం. ఎందుకు చెప్తాను తెలుసమ్మా? 12 మంది సంతానమైనా మేము 20 మంది విద్యార్థులమైతే అమ్మగారు అందరికీ వంట చేసి పెట్టేవారు. చివరి స్థాయి వరకు ఇంట్లో వంట మనిషి ఉండేది కదమ్మా. ఎంతమంది వచ్చినా వంట చేసి పెట్టేవారు. ఆ మానసిక స్థైర్యం ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు ఎవరికి ఉంది? ఎవరికి లేదు. ఒకళ్ళని గణితపడికే వామ్మా వాయా అని ఏదో భూమి మొత్తం కూడా వాళ్ళు చుట్టేసినట్టుగా, భూ ప్రపంచం తీసేసినట్టుగా, భూమి మీద వాళ్ళు ఒక్కళ్ళే కన్నట్టుగా తగి ఫీల్ అయిపోతుంటారు ఇప్పుడు ఒకళ్ళే కంటానికి. ఆ కన్న దగ్గర నుంచి వాళ్ళని చూసుకోవడానికి కూడా నువ్వు నాకు కుదరట్లేదమ్మా, ఇంట్లో ఆయాన్ని పెట్టుకుంటా, సిగ్గు లేకపోతే సరే పనికి మాని వాళ్ళకి. కుక్క పిల్లలనేమో వీళ్ళు ఎత్తుకుంటారు, వీళ్ళ పిల్లలనేమో పని మనుషులు ఎత్తుకుంటారు. ఆ మాత్రం సిగ్గు ఉంటుందండి వీళ్ళకి. ఇటువంటి బ్రతుకే వాళ్ళకి అయివంత్యా. భగవంతుడు అటువంటి వాళ్ళకి సంతానాన్ని ఇస్తున్నాడు. ఏంటో పిల్లలు పుడితే వాళ్ళు జాగ్రత్తగా ఎత్తుకొని ముద్దు చేసి పెంచుకునే వాళ్ళకి సంతానాన్ని ఇవ్వట్ల. కర్మ ప్రారంభాన్ని కాబట్టి ఏం చేయగలిగి తెలియదు. కర్మ ప్రారంభం. ఇటువంటి వాటిలన్నింటిలో కూడా సజావుగా నిర్వీర్యంగా చేసేసేసి శక్తిని అందించేటువంటిది స్త్రీకి కరుంగలి మారమ్మ, కారుకలి. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఖచ్చితంగా కంఠమాలగా సమయం పడుతుంది. ఇక్కడి వరకు వస్తుంది మాది. కంఠమాలగా ధరించాలి, సమయం పడుతుంది. మనకు ఒరిజినల్ది కావాలి, 100 సంవత్సరాల చెట్టు నుంచి వచ్చినటువంటి పూసది కావాలి అంటే 1 నెల 2 నెలలకు టైం పట్టచ్చు. అది మీకు వెంటనే రావు. వెంటనే మీకు స్పాట్లో 2 రోజులు, 3 రోజులు, 5 రోజులు దొరికేసినట్టే అవి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ సంవత్సరాల నుంచి చెట్ల నుంచి తయారు చేసినవి. అవి ఎంత తొందరగా రావు. అవి దానికి సర్టిఫికెట్ చాలా, దాని హంగామా దానికి వేరే ఉంటుంది, తొందరగా రాదు అది. కానీ అది ఏ స్త్రీ మెడలో ఉన్నా ఆయుష్యు, ఆరోగ్యం, ఐశ్వర్యం అనేటువంటిది శుక్లపక్షంలో చంద్రుని వలె వృద్ధి చెందుతుంది. పురుషుడు కన్నా స్త్రీకి 10 రకాల లాభాన్ని చేకూరుస్తుంది. పురుషుడు వేసుకోవడం తప్పే లేదు, వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కానీ స్త్రీకి మాత్రం ఎందువల్లంటే ఆ ఒక్క స్త్రీ గతి తప్పితే కుటుంబం చతికిల పడిపోతుంది. గతి తప్పడం అంటే ఏంటండి? ఆమెకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి అడ్డం పడిందంటే ఇంట్లో ఇక పోషించే వాళ్ళు ఎవరు ఉంటారు? వంట చేసి పెట్టే వాళ్ళకి చూసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇంటిని దిక్కుండదు ఇంకా. కనుక స్త్రీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కంఠమాలగా 100 సంవత్సరాలు నిఠారుగా మొలిచేటువంటి కారుకలి వృక్షం నుంచి వచ్చినటువంటి ఆ ఒక్క గింజ ఏదైతే ఉంటుందో దాన్ని ఒక మాలగా ధరించడం అనేటువంటిది చాలా అవసరం. దానికి నియమాలు ఏంటండి? అది ధరించడమే నియమం. అది ధరించడమే నియమం. మనం ఒక మాట చెప్పుకుందాం. దేనికి ధరించాలని చెప్తున్నాము? స్త్రీకి ఉన్నటువంటి ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో అది సమయానికి రాకుండా నానా రకాలుగా ఇబ్బంది పడే వాళ్ళు బ్లీడింగ్ నానా ఇబ్బందులు పడుతుంటారు. ఆ ఒక్క సమస్య రాకుండా ఉండడం కోసమే ధరించాలంటున్నాం. కానీ డేట్ వచ్చినప్పుడు అతను తీసేస్తూ ఉంటారు. ఈ పూస అనేటువంటివి ఏవైతే ఉంటాయో, ఇట్లా ఒక గింజలు లాంటివి ఏవైతే ఉంటాయో పూసలాగా, అటువంటి వాటికి వేసుకోవటమే. కొంతమంది ఆ కారుకలి మాలకి ప్రమాణం లేదు, అది లేదు, ఇది అంటారు. అంటే పుట్టి 25 ఏళ్ళు కావట్లా. ప్రమాణం నీకేం తెలుసు? 1000 సంవత్సరాల చరిత్ర ఉంది దానికి. ఎన్ని? 1000 సంవత్సరాలు చరిత్ర ఉంది. 1000 సంవత్సరాల చరిత్ర ఉంది, నీకేం తెలుసు? 800 సంవత్సరాల క్రితం చరిత్ర ఆదిశంకరాచార్య స్వామి వారి గురించి నీకు తెలీదు. 1000 సంవత్సరాల పైన ఉంది చరిత్ర, నీకేం తెలుసు దాని గురించి? రకరకాల కామెంట్స్ చేస్తుంటారు. మంచిది, ఉత్తమం. నీకు తెలీదు, నువ్వు వేసుకోవద్దు, నువ్వు అంతే ఉండు. తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఆ బాధ అనుభవిస్తున్నారు, వేసుకుంటారు, బాగుపడతారు, అంతేనమ్మా. అంటే అది ప్రతి స్త్రీకి మాత్రం చాలా అత్యవసరం అది విషయం అయితే. ఓకే గురుగారు, కరుంగలి మాల గురించి, దానివల్ల కలిగే ఫలితాన్ని గురించి చాలా గొప్పగా వివరించారు. ధన్యవాదాలు. పరమేశ్వర.